హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ విప్లవశ్రీ. సోషల్ మీడియాలో ఎప్పుడు ఏదో ఒకటి ట్రెండింగ్లు ఉంటుంది. ఆ ట్రెండింగ్లు ఉన్న వాటిని ఇంకా ట్రెండింగ్లోకి చేయడానికి చాలామంది విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇంకేం పని ఉండదో మరేంటో తెలియదు, కానీ కనీసం ఏదైనా ఒక అంశాన్ని ట్రెండింగ్లోకి తీసుకొచ్చే ముందు ఆలోచించాలి. దాన్ని ఖండించాల్సిన అవసరం ఉన్నటువంటి వాటిని కూడా మనం ఈరోజు ట్రోల్స్ చేస్తున్నాం. విపరీతంగా ట్రోలింగ్ పెరగటం వల్ల చాలామంది ట్రోలింగ్ అనే భూతానికి చాలామంది చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సందర్భాలు అనేకంగా ఉన్నాయి. వాళ్ళందరి కోసం కూడా నేను వీడియోస్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఈరోజు మనం అందరము మాట్లాడుకోవాల్సిన ఒక టాపిక్ ఉంది. దాని గురించి ఆలోచించి అట్లాంటి ఇష్యూస్ మళ్ళీ రిపీట్ అవ్వకుండా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మధ్య అంటే 2-3 రోజుల నుంచి మీరు సోషల్ మీడియా బాగా ఫాలో అయితే మీరు చూడొచ్చు. ఇదిగో ఈ మహిళకి సంబంధించిన కొన్ని ఫొటోస్ సర్క్యులేట్ అవుతున్నాయి. బెంగళూరులో అంటే కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో చాలా ఫ్రూట్ వెండింగ్ షాప్స్ దగ్గర, బిల్డింగ్స్ కొత్తగా కడుతున్నటువంటి బిల్డింగ్స్ దగ్గర ఇట్లా దిష్టి బొమ్మలు కాకుండా నరదిష్టి తగలకుండా పెడతారు కదా జనరల్గా. నిమ్మకాయలు కట్టడమో, లేకపోతే మిరపకాయలు కట్టడమో, లేకపోతే రాక్షసుల ఫొటోస్ పెట్టడమో ఇట్లా ఉంటాయి కదా, గుమ్మడికాయలు అవి ఇవి కడతాం మనం జనరల్గా. అట్లా కట్టే ప్లేసెస్లో అవి కాకుండా ఈ మహిళ యొక్క ఫోటో ఉంటుంది. ఈ మహిళకి సంబంధించిన ఫోటో. సో ఫ్రూట్ షాప్కి వెళ్ళండి, ఈమెనే కనిపిస్తుంది. లేకపోతే కొత్తగా కడుతున్న ఇళ్ళకి వెళ్ళండి, అక్కడ ఆమెనే కనిపిస్తుంది. నరదృష్టి తగలకూడదు అని చెప్పేసి ఒక మహిళను, ప్రాణాలతో ఉన్న మహిళ, వాట్ ఎవర్ ప్రాణాలు ఉన్నా లేకపోయినా ఒక మనిషిని తీసుకొని వచ్చి ఒక చోట దిష్టి తగలకుండా పెడుతున్నామంటే ఏమనుకోవాలి? ఆమె ఫోటోకి ఉన్నటువంటి కళ్ళు, అంటే ఆమె ఫోటోలో ఉన్న ఆమె కళ్ళను ఇంకా పెద్దగా చేసి, ఇంకా ఎక్కువ బ్లాక్ కలర్ పెయింట్ వేసి, కళ్ళు పెద్దవి చేసి, చూస్తేనే భయం వేసేలాగా ఫోటోని మార్చి మరి పెట్టుకుంటున్నారు. ఎందుకు? ఆమె ఒక సీరియల్, అంటే ఆమె సీరియల్స్లో, కన్నడ సీరియల్స్లో ఆమె విలన్ పాత్రల్ని పోషించే ఒక ఆర్టిస్ట్. మరి ఆమె పైన ఇంత ట్రోలింగ్ ఎందుకు చేస్తున్నాం మనం? అరే కొంచెమైనా ఉంటుంది కదా. విలన్స్ ఎంతటి పాత్రలైనా కానీ, అంటే ఎంత విలనిజంని చూపిస్తున్నా కానీ అవి ఎండ్ ఆఫ్ ద డే పాత్రలే. అదొక డ్రామాలో భాగం మాత్రమే, ఒక సీరియల్లో ఒక పార్ట్ మాత్రమే. మరి అట్లాంటి వాళ్ళని నిజ జీవితంలో వాళ్ళ ఫోటోలను తీసుకొని ఇంత తీవ్రంగా హరాస్ చేయడమా? ఇంత తీవ్రంగానా? మరీ ఘోరంగా. ఫ్రూట్ వెండింగ్ షాప్స్ దగ్గర, అక్కడ ఇక్కడ బెంగళూరులో పలు చోట్ల ఈమె ఫోటోని ఇట్లా దిష్టి తగ్గకుండా పెట్టుకుంటున్నామంటే మన సంస్కారాన్ని మనం ఏమనాలి చెప్పండి? పైగా బెంగళూరు సిటీలో ఇట్లా చేస్తే మనమంతా ఏం చేస్తున్నాం? దాన్ని ప్రచారం చేస్తున్నాం. సో మీమ్స్గా వాడుతున్నాం. ప్రచారం అంటే జనరల్గా అక్కడ ఇట్లా జరుగుతుంది, అది ఒక కైండ్ ఆఫ్ హెరాస్మెంట్ అని చెప్పేసి ఆమెతో పాటు మనం సంఘీభావాన్ని తెలవపెట్టాం ఆమెకి అనేది కాకుండా దాన్ని మనం ట్రోల్ చేస్తున్నాం. మీమ్స్లో వేసి మన ఏమంటారు దాన్ని, సైకోయిజంని, శాడిజంని సంతృప్తి చేసుకుంటున్నాం, సాటిస్ఫై అవుతున్నాం. సో దీన్ని ఏమనాలి? ఈరోజు సునీత విలియమ్స్ మళ్ళీ భూమి మీదకి వచ్చింది అని చెప్పేసి మనం అంతా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం, గుడ్డలు చింపుకుంటున్నాం. మరొక మహిళ యొక్క సక్సెస్ని అంత గొప్పగా చూస్తున్నాం మనం, ఒక మహిళకి అంత విలువ ఇవ్వాలని ఆరాటపడుతున్నాం మనం. మరి మిగతా మహిళల్ని కూడా అట్లనే విలువించి గౌరవించుకోవాలి కదా. ఈరోజు అసలు ఒక మహిళ, ఆమెకి ఏమాత్రం సంబంధం లేకుండా, ఆమె ప్రమేయమే లేకుండా ఆమె ఫోటోలని పబ్లిక్గా ఇట్లా వాడితే ఆమె ఎంత తీవ్రమైన మనస్తాపానికి గురై ఉంటుంది చెప్పండి. అసలు ఈ మధ్య కాలంలో ఎవరిని చూసుకున్నా ఏదో ఒక మానసిక రుగ్మతతోటి వాళ్ళు సతమతం అవుతూనే ఉన్నారు. ఎవరు చూసినా డిప్రెషన్ అనేది మోస్ట్ కామన్ అయిపోయింది ఈ రోజుల్లో. చిన్న చిన్న పిల్లలు స్కూల్ మార్చినందుకు సూసైడ్, క్లాస్లో ఎవరో ఏమో అన్నారని సూసైడ్, వాడు నాతో పోటీ పడుతున్నాడు చదువులు అని చెప్పేసి వాడిని చంపేయడం. తీరా చూస్తే వాడు స్కూల్ స్టూడెంట్ అయి ఉంటాడు. అరే నా పిల్లలు ఈ సమాజంలో ఈ పోటీ ప్రపంచంలో నిలదొక్కుకోగలరో లేరో అని చెప్పేసి కన్న తండ్రి పిల్లల్ని చంపేస్తాడు. సో హత్యలు, ఆత్మహత్యలు ఇంత కామన్ అయిపోయినాయి. డిప్రెషన్ అనేది చాలా మందికి ఈరోజు మోస్ట్ కామన్ ఎఫెక్టెడ్, అదొక మానసిక రుగ్మతగా ఉంది. ఇట్లాంటి సందర్భంలో ఎవరి మానసిక ఆరోగ్యాలను వాళ్ళు కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. మరి ఈ సందర్భంలో ఒక మహిళని తన ప్రమేయం లేకుండా, తను ఏ తప్పు చేయకుండా, అసలు పాపం ఆమెకి బయట జరుగుతుందన్న విషయం కూడా తెలుసో తెలియదో
మరి ఈ సందర్భంలో ఇట్లా చేసిర్రు. ఆమె పరువుకి ఏం కావాలి? పరువు తర్వాత ఫస్ట్ ఆమె మెంటల్ హెల్త్కి ఏం కావాలి? ఆమె దీన్ని ఎట్లా తీసుకుంటుంది? ఏం హక్కు ఉంది ఆమె మీద మనకని మనం ఇట్లా చేస్తున్నాం? ఏం హక్కు ఉంది? మన ఇంటి ఆడపిల్లల్ని ఇట్లానే చేసుకుంటామా? మన ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళని మీకు చెల్లెళ్ళు ఉంటారు, తల్లులు ఉంటారు, భార్యలు ఉంటారు, గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళ ఫొటోస్ని కూడా మీరు ఇట్లా మార్క్ చేసో లేకపోతే ఎడిట్లు చేసో లేకపోతే దాని మీద చాక్ ఏమంటారు దాన్ని బొగ్గుతోటి గీసో ఇట్లా చేస్తారా? మహిళలందరినీ గౌరవించాలి, మహిళల్ని గౌరవించాలి అంటే మహిళలందరినీ గౌరవించాలి, అంతే కదా. ఇంకా కొంచెం ఎక్కువ తెలివి ఉన్నోడు, ఇంకా కొంచెం సామాజిక బాధ్యత కలిగిన వాడు మనుషులందరినీ గౌరవించాలమ్మా అని చెప్పేసి హ్యూమనిజంని ప్రమోట్ చేస్తారు. కానీ మనం ఏం చేస్తున్నాం? ఇంకా ఇంకా విభజన దగ్గరనే ఆగిపోయినాం, ఇంకా వివక్ష దగ్గరనే ఆగిపోతున్నాం. ఇంకా దీన్ని ఎట్లా తీసుకోవాలి? బెంగళూరులో ఈ ఇన్సిడెంట్ ఇంత పూర్తి స్థాయి ఇంత ఎక్కువ విస్తృతంగా ప్రచారం అవుతున్నప్పుడు, ఆ ప్రచారం అవ్వటం ట్రోలింగ్కి గురవుతున్నప్పుడు అక్కడి పోలీసు సిబ్బంది ఏమైనా రెస్పాండ్ అవుతున్నారా? దయచేసి కర్ణాటకలో ఉన్నటువంటి పోలీస్ రెస్పాండ్ అయ్యేలాగా ట్యాగ్స్ చేయండి, లేకపోతే వాళ్ళకి తెలియపరచండి. ఇది అట్లా లైట్ తీసుకోవాల్సినటువంటి సిచ్యుయేషన్ కాదు. ఇది ఒక పెద్ద మూమెంట్. నిజానికి ఒక వ్యక్తికి ఆమె కుటుంబానికి సంబంధించినటువంటి ప్రైవేట్ మ్యాటర్ ఇది. సో ఎవరిని అడిగి ఆమె ఫొటోస్ని నరదిష్టి తగలకుండా పెడతారు? మీరేమైనా ఒప్పుకుంటారా? మీ ఫోటో ఇస్తారా? మేము ఇల్లు కట్టుకుంటున్నాము, దిష్టి తగలకుండా పెట్టుకుంటామంటే ఒప్పుకుంటారా? అసలు మనం ఎట్లా ఆలోచిస్తున్నాం? మహిళల్ని, దళితుల్ని, మైనారిటీలని హెరాస్ చేయడానికి, ట్రోల్ చేయడానికి, రోస్ట్ చేయడానికి చాలా ఈజీగా దొరికేస్తారు వాళ్ళు మనకు కదా. అది ఏ విషయంలో అయినా సరే, ఏ విషయంలో అయినా. సో మహిళ ఓకే, ఈజీ టు రోస్ట్ హర్. మహిళ ఓకే, వాడేసుకుందాం. ఈ దృక్పథం ఎందుకుంది మన మధ్య, మన లోపల ఎక్కడ స్టార్ట్ అవుతుంది? సో ఈ జరిగినటువంటి దుర్ఘటనకు ఎవరు బాధ్యత తీసుకుంటారు? ఎవరైతే అక్కడ షాప్స్ వాళ్ళు కానీ, బిల్డింగ్స్ వాళ్ళు కానీ ఎవరైతే ఇండ్లు కట్టుకుంటున్నారో, ఈమె ఫొటోస్ని ఎవరైతే వాడినారో తక్షణమే వాటిని తీసేసి ఆమెకి క్షమాపణ అడగాల్సిన బాధ్యత వాళ్ళకుంది. ఏం కల్చర్స్ ఇవి నాకు అర్థం కాదు. ఏదో ఒక మనిషి ట్రోల్ అవుతే ఆ మనిషి ఫోటోల్ని మనము ఫిజికల్ రూపంలో తెచ్చుకొని వాడేసుకోవడమేనా? ఎవరిస్తున్నారు మనకు హక్కు? ఎంత పబ్లిక్ ఫిగర్స్ అయినా సరే వాళ్ళ ప్రైవేట్ లైఫ్ను కొంచెం కూడా డిస్టర్బ్ చేసే హక్కు మనకు లేదు తెలుసా. సో కొంచెం కామన్ సెన్స్ తోటి మనము నడుచుకోవాల్సిన బాధ్యత ఉంది. భారతదేశాన్ని భ్రష్టు పట్టించడానికే ఈ మధ్య చాలా రకాలైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయేమో అని అనిపిస్తుంది నాకు. చాలా రకాల సంఘటనలు.